Hello Andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 21st of November 2025. So let's start the session without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్య మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యుల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. కోర్ట్స్ కెనాట్ ఫెట్ అ ప్రెసిడెంట్, గవర్నర్ సే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ కౌంటర్స్ అపీల్స్ అండ్ డిస్కైజ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ నాన్ బీజేపీ రూల్ స్టేట్స్ అని ఇలా మనకి సెవరల్ ఆర్టికల్స్ వచ్చాయన్నమాట ఈరోజు న్యూస్ పేపర్లో. ఆల్మోస్ట్ 3 to 4 ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ ఆన్ ద సేమ్ టాపిక్. సో ఐ హ్యావ్ కంబైన్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ డిస్కస్ దిస్ విత్ యూ పీపుల్. సో April 8th రోజు మనం చూసుకుంటే 2 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ బెంచ్ తమిళనాడు గవర్నర్ కేసులో, తమిళనాడు గవర్నర్ ఇష్యూలో ఒక ఇద్దరు సుప్రీంకోర్ట్ బెంచ్లో ఉన్న సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఫిక్స్డ్ 3-month డెడ్ లైన్. మనకి ఇష్యూ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా జంప్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పెద్దగా చెప్పట్లేదు ఎందుకంటే మనం లాట్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాం. సో తమిళనాడు గవర్నర్ కేసులో 3 months డెడ్ లైన్ని తమిళనాడు గవర్నర్ కేసులో 3 month డెడ్ లైన్ని సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఏప్రిల్లో ఫిక్స్ చేయడం జరిగింది ఫర్ ద గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఎస్పెషలీ. సో 2 houses ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ 2 houses ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ నుంచి సో ఒక బిల్ అనేది ప్రెసిడెంట్కి కానీ గవర్నర్ కానీ వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు బిల్ అనే దానికి అసెంట్ ఇచ్చినప్పుడే యాక్ట్గా మారుతుంది, రైట్? సో అలాంటి సమయంలో కొన్నిసార్లు ఏంటి అని అంటే తమిళనాడులో అండ్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కూడా ఎస్పెషలీ నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్లో కూడా అక్కడున్న గవర్నర్స్ ఏంటి అని అంటే సో సైన్ పెట్టకపోవడం వల్ల అవి డీలేస్ అవ్వడము. సో ఈ స్టేట్ వాళ్ళు వెళ్ళేసి సీఎం వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరూ వెళ్ళేసి కోర్టును అప్రోచ్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ని మనం చూస్తూనే ఉన్నాం. అలా ఒకానొక కేసులో తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సో ఈ బిల్ వచ్చిన వితిన్ 3 monthsలో మీరు అసెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఒక 3-month డెడ్ లైన్ని ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ ఫర్ ద గవర్నర్స్ అండ్ ఆల్సో ఫర్ ది ప్రెసిడెంట్. ఓకే, సో ద సేమ్ జడ్జ్మెంట్ వాజ్ యూజ్డ్ అండర్ ఆర్టికల్ 142. ఓకే, సో ఈ పర్టికులర్ జడ్జిమెంట్ని ఏ ఆర్టికల్ కింద ఇచ్చారంటే ఆర్టికల్ 142. ఓకే, సో బేసికలీ 142 కింద దాని తర్వాత 10 తమిళనాడు బిల్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ఈ 3 month డెడ్ లైన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ కాన్స్టిట్యూషనల్ కన్ఫ్యూజన్. సో యూనియన్ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే ఈ డెడ్ లైన్ ఏదైతే మీరు ఫిక్స్ చేశారో ఈజ్ ఇట్ నాట్ జుడిషియల్ యాక్టివిజం? జుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ స్పియర్లో ఎంటర్ అయినట్టు మీకు అనిపించట్లేదా అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ అయిందనమాట. నాట్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ బట్ ఆల్సో ఫర్ ద జనరల్ పీపుల్ ఆల్సో. సో ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట. సో అందుకే ప్రెసిడెంట్ ఏం చేశారు అని అంటే ద ప్రెసిడెంట్ హ్యాస్ సెంట్ అ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143 ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 14 questions అడగడం జరిగింది అనమాట అబౌట్ ది పవర్స్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ద ప్రెసిడెంట్.
ఓకే, 143 కింద ఏంటి అని అంటే దిస్ ఇస్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫ్యూ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఏమైనా క్వశ్చన్ సుప్రీంకోర్టుకి అడగొచ్చు. సో సుప్రీంకోర్ట్ కెన్ రెఫ్యూజ్ టు గివ్ ది ఆన్సర్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ గివ్ ది ఆన్సర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నర్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో అలా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని తీసుకొని, సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండర్ ఆర్టికల్ 143 వాజ్ గివెన్ టు ద సుప్రీం కోర్ట్ అనమాట అబౌట్ ది పవర్స్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ది ప్రెసిడెంట్స్. ఓకే, సో దిస్ వాజ్ ద 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. హిస్టరీలో 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనమాట. సో సుప్రీంకోర్ట్ ఖచ్చితంగా ఒక 5 జడ్జ్ బెంచ్ని కన్స్టిట్యూట్ చేయాలి, బికాజ్ 143 కింద కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాబట్టి. సో అలా సుప్రీంకోర్ట్ 5 జడ్జ్ బెంచ్ని ఆ పర్టికులర్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసి ఇట్ సెడ్ దట్ కోర్ట్స్ కెనాట్ ఫోర్స్ ఫిక్స్డ్ డెడ్ లైన్ అని రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, అంటే నిన్న ఇవ్వడం జరిగిందనమాట. అంటే కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా డెడ్ లైన్స్ అనేది ఇవ్వద్దు. ఈ డెడ్ లైన్స్ అనేది ఇట్స్ లైక్ అ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. ప్రతిసారి ఈ పర్టికులర్ టైం లైన్ అనేది సెట్ కాదు, వెదర్ ఆన్ ద గవర్నర్ ఆర్ ద ప్రెసిడెంట్, బికాజ్ కాన్స్టిట్యూషన్లో మనకి ఈ టైం లైన్ అనేది మెన్షన్ చేసి లేదు. డెడ్ లైన్స్ని మనం ఇంపోజ్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ టేకింగ్ ఓవర్ ద కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట జడ్జిమెంట్లో. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్, అండ్ ఈ టైమ్ లైన్స్ని ఇంపోజ్ చేయడం అనేది ఇట్స్ ద వైలేషన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బట్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతిసారి బిల్స్ని డీలే చేయకుండా ఫర్ ది ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, సో దే ఆల్సో నీడ్ టు గివ్ అ క్విక్ డెసిషన్, త్వరగా అసెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒకవేళ డీలే అనేది గ్లేరింగ్ అయినా, అన్ఎక్స్ప్లెయినబుల్గా ఉన్న, ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైంకి డీలే చేసిన కోర్ట్స్ ఈ పర్టికులర్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి లిమిటెడ్ మ్యాండమస్ని ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఒక రీజనబుల్ టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా గవర్నర్స్ నీడ్ టు టేక్ ద డెసిజన్, బట్ నాట్ బీ పర్సనలీ కాల్డ్ టు కోర్ట్. ఓకే, ఎందుకనంటే ఆర్టికల్ 361 కింద గవర్నర్స్కి ప్రెసిడెంట్స్కి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఓకే, దే విల్ హ్యావ్ సమ్ స్పెషల్ ప్రివిలేజెస్. సో కాబట్టి డైరెక్ట్లీ పర్సనల్గా కాల్ చేయొద్దు, ఐ మీన్ పర్సనల్గా దే షుడ్ నాట్ బి ఇన్వైటెడ్ టు ద కోర్ట్. ఓకే, అండ్ ఆల్సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ సో ఆ గ్యాప్ క్రియేట్ చేయకుండా అసెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాలని కూడా చెప్పడం జరిగిందనమాట సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ కోర్ట్ ఈస్ క్లారిఫైయింగ్ దాట్ వాట్ అ గవర్నర్ కెన్ డూ అండర్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఏం చేయొచ్చు. గవర్నర్కి ఒక పర్టికులర్ బిల్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు లేదా ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ గవర్నర్ విల్ హ్యావ్ ఇస్ టు గివ్ ది అసెంట్. సెకండ్ ఆప్షన్ ఇస్ టు రిజర్వ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు, ప్రెసిడెంట్ రిఫరెన్స్ కోసం పంపించవచ్చు, ఆర్ ఎల్స్ విత్ హోల్డ్ ది అసెంట్ అండ్ రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్కి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు లెజిస్లేచర్స్కి విత్ ఫ్యూ కమెంట్స్. ఓకే, దిస్ విల్ నాట్ బీ దేర్, థర్డ్ ఆప్షన్ విల్ నాట్ బీ దేర్ ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్. ఓకే, మనీ బిల్లో ప్రయర్ రికమెండేషన్ అనేది తీసుకుంటారు కాబట్టి గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ది, మనీ బిల్లో ఇది ఉండదు అనమాట. ఓకే, సో ఏ గవర్నర్ కెనాట్ సింప్లీ సిట్ ఆన్ అ బిల్ వితౌట్ రిటర్నింగ్ ఇట్ ఆర్ వితౌట్ యాక్టింగ్ ఇట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిఫై చేయడం జరిగిందనమాట. సో అలా చేస్తే ఇట్ విల్ వైలేట్ అనదర్ ప్రిన్సిపల్ కాల్డ్ యాజ్ ఫెడరలిజం, అండ్ ఇట్ విల్ వైలేట్ ది ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్ పవర్స్. ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు స్టేట్ లెజిస్లేచర్స్లో, వాళ్ళ పవర్ని మీరు ఓవర్ రైడ్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ రివ్యూ ఇఫ్ దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్ డీలేస్ ఇన్ ద అసెంట్స్. ఓకే, కానీ ఈ పర్టికులర్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ విల్ నాట్ బేసికలీ యాక్ట్ టువర్డ్స్ ది బేసికలీ ఇన్ అ ఫేవర్. బేసికలీ ప్రతి బిల్కి పర్టికులర్ టైమ్ లైన్స్ అనేవి ఫిక్స్ చేయలేం. వీ కెనాట్ కమ్ అప్ విత్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. వీ నీడ్ టు ట్రీట్ ఎవ్రీ కేస్ డిఫరెంట్లీ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఆర్టికల్ 361 కింద కూడా గవర్నర్కి అబ్జల్యూట్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఏవైనా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటే కూడా సో దే విల్ నాట్ బీ కాల్డ్ పర్సనల్గా వాళ్ళకి పిలవకూడదు. ఓకే, అండ్ గవర్నర్ is not bound by the cabinet advice in this particular context. ఆర్టికల్ 200 కింద గవర్నర్కి
కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిందే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని లేదు ఆన్ గివింగ్ ద అసెంట్. ఓకే, సో ఏప్రిల్ 8th జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కమింగ్ అప్ విత్ ద ఫిక్స్డ్ రిజిడ్ లైన్స్ ఆర్ టైమ్ లైన్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ గివింగ్ డీమ్డ్ అసెంట్ టు 10 తమిళనాడు బిల్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో ద కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇప్పుడు ఏం చెప్తుంది అని అంటే సో దాన్ని రివర్స్ చేసి కోర్ట్స్ కెనాట్ క్రియేట్ ద టైమ్ లైన్స్, డీమ్డ్ అసెంట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, ఆర్టికల్ 142 ఏదైతే ఉంటుందో ఇది కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ యొక్క పవర్స్ని సబ్స్టిట్యూట్ చేయలేరని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఎర్లియర్ డీమ్డ్ అసెంట్ ఏదైతే జరిగిందో సో నౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాయిడ్. బట్ తమిళనాడు ఏమంటుంది అని అంటే లాస్ అనేవి ఆల్రెడీ నోటిఫై చేశాము, సో ఇట్ హ్యాస్ టు బీ వ్యాలిడ్. ఎర్లియర్ మీరు ఇచ్చిన డీమ్ అసెంట్ని ఇప్పుడు వాయిడ్ చేయడం వల్ల సో పెద్దగా లైక్ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకనంటే మేము ఆల్రెడీ నోటిఫై చేశాము, దే హ్యావ్ టు బీ వ్యాలిడ్ అన్నట్టు తమిళనాడు మాట్లాడుతుంది అనమాట. పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి, రైట్. వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు సిపిఐఎం పార్టీ ఇవన్నీ డెఫినెట్లీ దే విల్ అపోజ్ బికాస్ దే ఆర్ నాట్ ద రూలింగ్ పార్టీ గవర్నమెంట్స్ కాబట్టి. ఓకే, ఐ మీన్ బీజేపీ రూల్డ్ పార్టీస్ కాదు కాబట్టి. ఓకే, సో ద కాంట్రవర్సీ ఈజ్ దట్ ఈజ్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండ్ అపీల్ ఇన్ డిస్గైజ్. ఈజ్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అండ్ అపీల్ ఇన్ డిస్గైజ్ అన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. సో స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ స్టేట్స్ లైక్ కేరళ ఏమంటున్నాయనంటే సో ఈజ్ ద రిఫరెన్స్ ఈజ్ జస్ట్ ద బ్యాక్ డోర్ అపీల్. ఏప్రిల్ 8th జడ్జ్మెంట్ని ఓవర్టర్న్ చేయడానికి మీరు ఈ పర్టికులర్ రిఫరెన్స్ని తీసుకొచ్చారా, ఆర్టికల్ 143ని యూజ్ చేసుకున్నారా, ఆర్టికల్ 143 కింద వచ్చిన ఈ పర్టికులర్ అడ్వైజరీ ఒపీనియన్స్ అన్నీ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ని ఓవర్ రూల్ చెయ్యొచ్చా అనే క్వశ్చన్స్ని వాళ్ళు అడుగుతున్నారనమాట. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఇస్ సైలెంట్ అబౌట్ ఇట్. అంటే అడ్వైజరీ ఒపీనియన్స్ అనేవి ప్రీవియస్ జడ్జ్మెంట్స్ని ఓవర్ రైట్ చేయొచ్చా లేదా అనే దానికి సో ప్రాపర్ సొల్యూషన్ మనకి కాన్స్టిట్యూషన్లో లేదు. బట్ ఆర్టికల్ 141 ఏం చెప్తుంది అని అంటే లా డిక్లేర్డ్ బై సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ ఇస్ బైండింగ్ అని చెప్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ కూడా ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ అంబిగ్విటీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎక్స్పర్ట్స్ ఆర్ వార్నింగ్ దాట్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ని మిస్యూజ్ చేసుకొని సో క్యూరేటివ్ పెటిషన్స్, సో ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ క్యూరేటివ్ పెటిషన్స్ ఆర్ రివ్యూ పెటిషన్స్ జడ్జ్మెంట్స్ని ఓవర్టర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, జడ్జ్మెంట్స్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి నుంచి అని కొంతమంది ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో అడిగిన 14 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 5 జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ what are the governor's options under article 200. article 200 కింద గవర్నర్కి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఇంతకు ముందే చెప్పాను. టు గివ్ ది అసెంట్ ఆర్ టు రిజర్వ్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆర్ టు విత్హోల్డ్ అండ్ రిటర్న్ విత్ ద కమెంట్స్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ద గవర్నర్ బౌండ్ బై ది క్యాబినెట్స్ అడ్వైస్. ఓకే, ఇది కూడా ఆల్రెడీ చెప్పాను దట్ హీ ఈజ్ నాట్ బౌండ్ బై ద డిస్క్రిషన్, హీ ఆర్ షీ ఈజ్ నాట్ బౌండ్ బై ది క్యాబినెట్ అడ్వైస్, హీ ఆర్ షీ విల్ హ్యావ్ అ డిస్క్రిషన్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ So third important question is governor's discretion justiciable? So ఈ క్వశ్చన్కి ఏమన్నారు అని అంటే సుప్రీం కోర్ట్ నో బట్ కోర్ట్ కెన్ స్టెప్ ఇన్ ఇఫ్ దెర్ ఇస్ అ డీలే. ఒకవేళ డీలే ఉంటే ఇండెఫినెట్ పీరియడ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు సో డెఫినెట్లీ విల్ స్టెప్ ఇన్ అని అన్నారు. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఆర్టికల్ 361 ఏదైతే ఉంటుందో విల్ ఇట్ బార్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ గవర్నర్స్ యాక్షన్ అని అంటే సో యా yes it will do, governor cannot be personally questioned అని చెప్పేసి అన్నారు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ కెన్ టైమ్ లైన్స్ బీ ఇంపోజ్డ్ ఆన్ ద గవర్నర్. సో టైమ్ లైన్స్ని ఇంపోజ్ చేయకూడదు అని అన్నారు. సో సిక్స్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈజ్ ప్రెసిడెంట్స్ డిస్క్రిషన్ అండర్ ఆర్టికల్ 201 జస్టిషియబుల్. సో సేమ్ ఇక్కడ గవర్నర్కి చెప్పినట్టే ఇక్కడ గవర్నర్కి చెప్పినట్టే థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ కూడా చెప్పారు ఇట్ ఈస్ నాట్ జస్టిషియబుల్ ఎక్సెప్ట్ ఫర్ ది ఎక్స్ట్రీమ్ డీలేస్ అన్నారు. సెవెంత్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కెన్ ప్రెసిడెంట్ బీ బౌండ్ టు టైమ్ లైన్స్ని ముడిపడి ఉండాలి. డెఫినెట్లీ గవర్నర్కి లేదు అని అంటే ప్రెసిడెంట్కి కూడా లేనట్టే. సో ఎయిత్ వన్ ఏంటి అని అంటే మస్ట్ ప్రెసిడెన్సీ సుప్రీంకోర్టు అడ్వైస్ పైన బిల్ ఈజ్ రిజర్వ్డ్. బిల్ని రిజర్వ్ చేసినప్పుడు సో సుప్రీంకోర్టు అడ్వైస్ తీసుకోవచ్చా అని అంటే సో
ప్రెసిడెంట్ విల్ హ్యావ్ ఓన్ సాటిస్ఫాక్షన్, ప్రెసిడెంట్ యొక్క ఓన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎనఫ్ అన్నట్టు 8th క్వశ్చన్లో చెప్పారు. 9th క్వశ్చన్ ఈజ్ ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201లో తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో విల్ ఇట్ బి జస్టిషియబుల్ బిఫోర్ ద లా. ఓకే, విల్ ఇట్ బి జస్టిషియబుల్ బిఫోర్ ద లా కమ్ ఇన్ టు ఫోర్స్ అంటే ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201లో తీసుకునే డెసిషన్ ఒక పర్టికులర్ లా అనేది యాక్ట్ కాకముందే జస్టిషియబుల్ అవుతుందా అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా దీని మీద అని అంటే నో, కోర్ట్స్ కెనాట్ ఎగ్జమైన్ బిల్స్ బిఫోర్ దే బికమ్ లాస్. కోర్ట్స్ అనేవి బిల్స్, సో ఈ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బిల్స్గా ఉన్నప్పుడు ఆర్ బిల్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ బిల్స్ మీద అధికారం సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టు కానీ ఉండదు. ఈ బిల్స్ అనేవి యాక్ట్స్గా మారిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు క్లారిఫై చేయడం జరిగిందనమాట. 10th క్వశ్చన్ ఏంటి అని అంటే ఆర్టికల్ 142 ఏదైతే ఉంటుందో, కంప్లీట్ జస్టిస్ అనే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, సో ఇది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ డెసిషన్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా అని చెప్పేసి అన్నారు. సో 142 అనేది సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకే, ఇట్ కెనాట్ డూ డీమ్ డజంట్ అని చెప్పేసి కూడా క్లారిఫై చేయడం జరిగింది. అండ్ 11th ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కెన్ అ లా కమ్ ఇన్ టు ఫోర్స్ వితౌట్ గవర్నర్స్ అసెంట్, గవర్నర్ అసెంట్ లేకుండా ఒక పర్టికులర్ లా అనేది ఫోర్స్లోకి వస్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ కమ్. సో 12th ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 145 క్లాస్ 3 ఏదైతే ఉంటుందో, సో ఇస్ ఇట్ మ్యాండేటరీ టు ఫస్ట్ ఎగ్జమైన్ ద సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అని అంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇర్రెలవెంట్ అండ్ ఇట్ వాజ్ నాట్ ఆన్సర్డ్ అనమాట. సుప్రీంకోర్టు ఆన్సర్ చేయలేదు దీన్ని. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి సుప్రీంకోర్టు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ రిమైన్ సైలెంట్ ఆల్సో. ఓకే, అండ్ 13th ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే 142 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో విల్ ఇట్ లిమిట్ ద పవర్స్ ఆఫ్ ద ప్రొసీజరల్ లా అని అంటే ఇట్ కెనాట్ బి ఆన్సర్డ్ డెఫినెటివ్లీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆన్సర్ చేయడం జరిగింది. 14th important question, the final question is, does constitution bar Supreme Court from resolving center state dispute except under article 131 ante again this particular question was treated as irrelevant and it was not answered. Okay, I hope you have understood. So this was about this particular article, long standing debate to nadchina ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ హై ప్రాబబుల్ క్వశ్చన్. ఓకే, లాట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంది ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిలిమ్స్లో అండ్ ఆల్సో మెయిన్స్లో కూడా. అండ్ అగైన్ దేర్ కెన్ బి అ కంటిన్యూటీ ఆల్సో, మైట్ బి, చూద్దాం. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let's look at the next article. This is a article from the editorial page. India's fisheries and aquaculture, its promising course అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే ఇండియా యొక్క ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఏదైతే ఉంటుందో, సో ఈ సెక్టార్స్ అనేవి ఎలా గ్రో అవుతున్నాయి, వై దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకానమీ అండ్ ఫర్ ద న్యూట్రిషన్, అండ్ ఈ పర్టికులర్ సెక్టార్ అనేది ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, అండ్ హౌ దిస్ పర్టికులర్ FAO అనే ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది టు మూవ్ టువర్డ్స్ అ మోర్ సస్టైనబుల్ అండ్ మోడర్న్ బ్లూ రెవల్యూషన్. సో అది మనకి ఆ ఆస్పెక్ట్స్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో సో డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ ఇండియా. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం ఇండియాలో. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే సో దే హ్యావ్ అ వెరీ ర్యాపిడ్ గ్రోత్. సో ఇండియాస్ ఫిష్ ప్రొడక్షన్ మీరు చూసుకుంటే దిస్ హ్యాస్ గ్రాన్ ఎనార్మలస్లీ. ఓకే, సో ఫ్రమ్ 1980s నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఎనార్మస్ గ్రోత్ అనేది మనకి ఫిష్ సెక్టార్లో మనం చూడడం జరుగుతుందన్నమాట. అండ్ ఎస్పెషలీ ఫిష్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ గ్రోయింగ్ మోర్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ ది క్యాప్చర్ ఆఫ్ ద ఫిష్. ఫిష్ క్యాప్చరింగ్ కన్నా ఫిష్ ఫార్మింగ్, దట్ ఈస్ ఆక్వాకల్చర్ అనేది దాని యొక్క గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంది ఇండియాలో. అండ్ ఇండియా అనేది ఇట్ ఈస్ నౌ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆక్వా ప్రొడ్యూసర్. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆక్వా కల్చర్ ప్రొడ్యూసర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వై దిస్ పర్టికులర్ గ్రోత్ మ్యాటర్స్ అనేది కూడా మనకు తెలియాలి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది లైవ్లీహుడ్ ఆఫ్ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ అనేవి ఆక్వాకల్చర్ మీద, ఫిషరీస్ సెక్టార్ మీద సో డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైవ్లీహుడ్ పర్పస్కి కూడా మనకి ఫిష్ సెక్టార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద న్యూట్రిషన్ బికాస్ ఫిష్ అనేది ఇట్ ఈస్ రిచ్ ఇన్ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఒమేగా,
రైట్. సో ఇలా వైటమిన్స్, ఫిష్లో ఉన్న రిచ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ as రిచ్ సోర్సెస్ ఫర్ ద న్యూట్రిషన్ పర్పస్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ జనరేటింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఆల్సో. సో సీ ఫుడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం దాంట్లో నుంచి కూడా ప్రాఫిట్ని పొందుతాము. బట్ ఈ పర్టికులర్ ఫిషరీస్ సెక్టర్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందన్నమాట. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ ఇట్ ఈస్ ఫేసింగ్? ఓకే, ఈవెన్ దో దిస్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్, lot of serious challenges ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. సో ఓవర్ ఫిషింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో చాలా ఫిష్ని మనం క్యాచ్ చేయడం వల్ల వీ హ్యావ్ నో టైమ్ టు ఫిష్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రాపర్ టైమ్ ఫర్ ద ఫిష్ టు రీప్రొడ్యూస్. అంటే సో క్యాచింగ్ ఎక్కువ జరగడం వల్ల ఫిష్కి టైం దొరకట్లేదు టు రీప్రొడ్యూస్ ఫర్దర్. సో మనము ఎక్సెసివ్ అండ్ అన్సస్టైనబుల్ క్యాచింగ్ అనేది చేస్తున్నాం, దట్ ఈస్ ఓవర్ ఫిషింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిషెస్ యొక్క హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్, వెట్లాండ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ యాక్టింగ్ లైక్ అ బ్రీడింగ్ గ్రౌండ్స్. ఓకే, కానీ ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. దట్ ఈస్ క్రియేటింగ్ అ హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్ ఫర్ ద ఫిషెస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ వాటర్ పొల్యూషన్. సో ఇండస్ట్రియల్ వేస్ట్ అయినా, సీవేజ్ అయినా, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిషెస్ని హార్మ్ చేస్తున్నాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ ది రైజింగ్ టెంపరేచర్ అండ్ బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్, సో ఫిష్ ఎన్వైరన్మెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట, నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల వాటి మీద పాపులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనము ప్రొడక్టివిటీలో చూస్తున్నాం అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, స్మాల్ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. ఓకే, సో స్మాల్ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో దే ల్యాక్ మనీ, దే ల్యాక్ టెక్నాలజీ, ఓకే, దే ల్యాక్ ప్రాపర్ ఎక్విప్మెంట్, మోడర్న్ ఎక్విప్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఓకే, దే ల్యాక్ ది మార్కెట్ యాక్సెస్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రాఫిటబుల్ టు దెమ్. ఓకే, ఫిష్ సెక్టర్ అనేది వాళ్ళకి ప్రాఫిట్స్ని ఇవ్వట్లేదు, ఇట్ ఈస్ నాట్ గివింగ్ గుడ్ ప్రైజెస్ టు దెమ్. ఓకే, సో ఎందుకంటే వాళ్ళ దగ్గర మెషిన్స్ లేకపోవడం వల్ల, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్, స్టోర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ద ఫిష్ ప్రాపర్లీ. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ట్రేజబిలిటీ కూడా చాలా పూర్ ఉందన్నమాట. సో ట్రేజబిలిటీ ఈజ్ వెరీ వెరీ పూర్, రైట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రాక్ అసలు ఫిష్ ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, కోల్డ్ స్టోరేజ్ అనేవి కూడా మన దగ్గర ప్రాపర్గా లేవు టు స్టోర్ దిస్ పర్టికులర్ ఫిషెస్ దట్ వీ క్యాచ్. హైజీనిక్గా కూడా ఉండట్లేదు. సో దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ హైజీనిక్ హ్యాండ్లింగ్. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఫిష్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అది ల్యాక్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎక్స్పోర్ట్స్ కూడా less competitive అవుతాయి if we are not producing the qualitative fish. So definitely exports will also not become very competitive, right? And also domestic consumers ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కూడా హార్మ్ అవుతుంది if there is no hygiene, right? So these are the issues that are there with respect to the fish sector అన్నమాట, right? మరి ఇండియా ఏమైనా చర్యలు తీసుకుంటుందా in order to basically increase the productivity of the fisheries sector? Yes, India has brought major reforms and programs. First thing is Blue Revolution. Okay, so Blue Revolution ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఫిష్ ప్రొడక్షన్. సో బెటర్ టెక్నాలజీ ఇవ్వడం, పాండ్స్ క్రియేట్ చేయడం, కేజెస్, హ్యాచరీస్, వీటన్నిటి ద్వారా మనం బ్లూ రెవల్యూషన్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, రైట్. ఈ పర్టికులర్ మత్స్య సంపద యోజన ఏదైతే ఉంటుందో దీంట్లో ఇన్లాండ్ ఆక్వాకల్చర్ని బూస్ట్ చేస్తున్నాం. ఓకే, వీ ఆర్ యాక్చువల్లీ బూస్టింగ్ ది ఇన్లాండ్ ఆక్వాకల్చర్ లైక్ పాండ్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, రెజర్వాయర్స్ కానివ్వండి వాటిని. అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఏదైతే ఉంటుందో లైక్ ష్రింప్ కల్చర్, వీటన్నిటిని మనము సో ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో త్రూ దిస్ పర్టికులర్ స్కీమ్ వీఆర్ ఎన్హాన్సింగ్ ద సేఫ్టీ అండ్ వీఆర్ ఎన్హాన్సింగ్ ద మేనేజ్మెంట్ పార్ట్. ఓకే, సో దిస్ ఇస్ one such an important scheme for the fish sector productivity అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెజిల్ ట్రాన్స్పాండర్స్ ఏవైతే ఉంటాయో, సో వెజిల్ ట్రాన్స్పాండర్స్ అంటే దీస్ ఆర్ ద డివైజెస్ అనమాట. సో వీటిని మనము బోట్స్ మీద ఇన్స్టాల్ చేస్తాం ఈ పర్టికులర్ డివైజెస్ని. ఈ పర్టికులర్ వెజిల్ ట్రాన్స్పాండర్స్ అనేవి మనకి లొకేషన్ని ట్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఫిషర్ సేఫ్టీని కూడా ఇన్షూర్ చేస్తాయి ఈ పర్టికులర్ ట్రాకింగ్ వల్ల, రైట్. సో వీటిని ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ ఆల్సో
కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఫిషర్స్కి కూడా ఇస్తున్నాం అనమాట. సో దట్ దే విల్ హ్యావ్ అ ఈజీ యాక్సెస్ టు క్రెడిట్. సో ఈ కేసీసీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు లోన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే క్రెడిట్ యాక్సెసిబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ ది మత్స్య సేవా కేంద్రాస్. సో మత్స్య సేవా కేంద్రాస్ అనేవి ఏంటి అని అంటే దీస్ ఆర్ లైక్ సింగిల్ విండో సెంటర్స్ అనమాట. దీస్ ఆర్ లైక్ కేంద్రాస్. ఓకే, సో సర్వీస్ సెంటర్స్ లాగా ఇవి. సో ఇవి సర్వీసెస్ని, ఇన్ఫర్మేషన్ని, సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తే ఎవరైతే ఫిషర్స్ ఉంటారో వాళ్ళకి. అండ్ ఆల్సో రిఫార్మ్స్లో భాగంగా క్లైమేట్ రెసిలియంట్ ఫిషింగ్ విలేజెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. ఫిషింగ్ విలేజెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లైమేట్ రిస్క్ని అడాప్ట్ చేసుకోవడం అనేది, అలాంటి టెక్నిక్స్ ఏవైతే రెసిలియంట్ టెక్నిక్స్ ఉంటాయో వాటిని ఈ పర్టికులర్ విలేజెస్ను మనం అడాప్ట్ చేసుకునేలాగా ప్రోత్సహిస్తామన్నమాట. అండ్ ఆల్సో దీంతో పాటు అనదర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ డ్రాఫ్ట్ నేషనల్ ఫిషరీస్ పాలసీ అనమాట 2020లో. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రొవైడ్ అ లాంగ్ టర్మ్ విజన్ ఆర్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఫర్ కమింగ్ అప్ విత్ ద సస్టైనబుల్ ఫిషరీస్. ఇలా గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా ఇనిషియేటివ్స్ని తీసుకున్నాం. ఇవే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. సో వాట్ ఆర్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ఐకార్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి చేస్తాయనంటే దే కమ్ అప్ విత్ డెవలపింగ్ ద బెటర్ ఫిష్ స్పీసెస్, రైట్? ఫిషర్స్ ఫీడ్స్ కానివ్వండి, డిసీజ్ కంట్రోల్ కానివ్వండి, బ్రీడింగ్ టెక్నాలజీస్ తీసుకురావడంలో ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి హ్యూజ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో MPEDA, దట్ ఈస్ మెరీన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటామన్నమాట. ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ సపోర్ట్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, ఇట్ విల్ సపోర్ట్ ద సర్టిఫికేషన్ అండ్ ఇట్ విల్ ఆల్సో సపోర్ట్ ద క్వాలిటీ కంట్రోల్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంటల్ బోర్డ్. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ఫండింగ్ పార్ట్ అనమాట. ఓకే, ఇట్ విల్ ఫండ్ ద ఇన్ఫ్రా పార్ట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫండ్ చేస్తుంది, లైక్ హార్బర్స్, కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఇవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ ఫండింగ్ అనేది ఇస్తుంది అనమాట. నాలుగవది ఏంటి అని అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ. సో ఈ పర్టికులర్ అథారిటీ ఏం చేస్తుంది అంటే కోస్టల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో దట్ దే విల్ హ్యావ్ అ ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ కంప్లయన్స్, ఎన్విరాన్మెంటల్గా కంప్లై అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో దీంతో పాటు ప్రైవేట్ సెక్టర్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ అ వెరీ గ్రేట్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్. సో హ్యాచరీస్లో, ఫీడ్ మిల్స్లో, ఫార్మ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో, ఓకే, అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ చైన్స్లో, వీటన్నిట్లలో కూడా ప్రైవేట్ సెక్టర్ అనేది ముందుకు వస్తుందన్నమాట, రైట్? సో ఇప్పటివరకు మనం ఏమేమి చూసాం, ఫిషరీస్ సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది అని కొన్ని స్టాట్స్ చూసాం, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ చూసాం. ఎస్పెషలీ వీ ఫోకస్డ్ ఆన్ స్మాల్ ఫిషర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ seen the government schemes and the institutions which are in support of this particular fishery sector. So overall గా మనం ఒక ఆన్సర్ రైటింగ్లో ఇవన్నీ కదా ఇన్కల్కేట్ చేయాల్సింది. సో ట్రై టు మేక్ ద నోట్స్. సో చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అనేవి ఒక్క దగ్గర మనకు మెన్షన్ చేస్తున్నాయి ఈ ఆర్టికల్లో, రైట్? అండ్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే సో మనం బేసిక్గా దీని గురించి మాట్లాడుతుంది ఎందుకు? బికాస్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద ఫిషరీస్ సెక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్లో దాని గురించే ఎంఫసైజ్ చేస్తున్నారు. ఓకే, FAO అనేది డికేడ్స్ నుంచి ఇండియాకి ఫిషరీస్ సెక్టర్లో సపోర్ట్ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ FAO ఇండియా అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు బెటర్ లింక్ విత్, ఓకే, సో ఇట్ విల్ హెల్ప్ ఇండియా విత్ బెటర్ టెక్నాలజీస్, ఎస్పెషలీ స్మాల్ స్కేల్ ఫిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ టెక్నాలజీస్ అనేవి అందజేస్తారు. సీ సేఫ్టీని ఎన్షూర్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ని కూడా ఇదే ట్యాకిల్ చేస్తుందంట. ఓకే, రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే FAO కింద మనం తీసుకొచ్చిన దాంట్లో బాబ్లిమీ ప్రాజెక్ట్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది సో ఇట్ విల్ ఫోకస్ ఆన్ బ్యాలెన్సింగ్ ద ఫిషింగ్ అండ్ అలాంగ్ విత్ ది మెరీన్ కన్జర్వేషన్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ EAFM, అంటే
ఈకోసిస్టమ్ అప్రోచ్ టు ఫిషరీస్ మేనేజ్మెంట్. సో ఫిషరీస్ మేనేజ్మెంట్లో ఈ పర్టికులర్ మనకి ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది మనకి కొన్ని డ్రాఫ్ట్ ప్లాన్స్ని కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఫర్ ఫైటింగ్ సమ్ ఇల్లీగల్ ఫిషింగ్ ఆర్ అన్రిపోర్టెడ్ ఫిషింగ్ ఆర్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. సో ఐయుయు ఫిషింగ్ అని అంటాం దీన్ని. ఐయుయు ఫిషింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ ఫిషింగ్, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ అండ్ అన్రిపోర్టెడ్ ఫిషింగ్ని ఫైట్ చేయడానికి, వీళ్ళని ట్యాకిల్ చేయడానికి ఇది డ్రాఫ్ట్స్ని కూడా మనకు ప్లాన్ చేసేస్తుంది, రైట్. అండ్ ఇట్ విల్ ఆల్సో స్ట్రెంగ్థన్ ద స్మాల్ స్కేల్ ఫిషరీస్ ఆల్సో. స్మాల్ స్కేల్ ఫిషరీస్ని కూడా స్ట్రెంగ్థన్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ సపోర్ట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసెస్, రైట్. ఇలా మనకి పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ FAO కింద మనం చూసుకుంటే GEF ఫండెడ్ ఆక్వాకల్చర్ ప్రాజెక్ట్. సో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. ఎందులో మేజర్ ప్రాజెక్ట్ అంటే దిస్ హెల్ప్డ్ ఇన్ రెడ్యూసింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది తగ్గేలాగా ఆక్వాకల్చర్లో. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ కమింగ్ అప్ విత్ ద క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అనమాట. ఓకే. అండ్ ఇట్ విల్ యూజ్ గైడ్లైన్స్ లైక్ GSA, గైడ్లైన్స్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అని అంటాము, వీటిని. అండ్ ఆల్సో EAA, ఈకోసిస్టమ్ అప్రోచ్ టు ఆక్వాకల్చర్, వీటన్నిటిని ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దిస్ క్యాన్ బీ అ మోడల్ ఫర్ కమింగ్ అప్ విత్ ద సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ ఇండియా ఆల్సో, ఓవరాల్ ఇండియా ఆల్సో, రైట్. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే FAO కింద FAO టెక్నికల్ కోఆపరేషన్ ఫర్ ఫిషింగ్ పోర్ట్స్. సో FAO అనేది ఒక 2 పైలట్ పోర్ట్స్ని తీసుకొచ్చింది అనమాట. ఒకటి వచ్చేసి వనక్బారా, ఇంకొకటి వచ్చేసి జకావ్. సో ఇవేం చేస్తాయనంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేసుకోవచ్చు, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని కూడా మనం తీసుకురావచ్చు ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ దిస్ పర్టికులర్ ఫిషింగ్ పోర్ట్స్. ఓకే. సో దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ దట్ వీ హ్యావ్ బాట్ అండర్ ది FAO. ఇందులో మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకొని ఐడెంటిఫై చేయగలిగిన, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక 2 or 3 ఆస్పెక్ట్స్ని మీ నోట్స్లో మెన్షన్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు వాల్యూ యాడ్ ఇన్ ది ఒరిజినల్ ఎగ్జామ్, రైట్. సో ఏవైతే మీరు లాంగ్ టర్మ్లో గుర్తు పెట్టుకోగలుగుతారు అనుకుంటున్నారో వాటిని నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, రైట్. సో వాట్ ఇండియా నీడ్స్ టు ఫోకస్ ఆన్ నౌ, మరి వాట్ ఇండియా నీడ్స్ టు ఫోకస్ ఆన్, ఏం ఫోకస్ చేయాలి ఇండియా ప్రస్తుతం అంటే FAO మనకు ఒక మెసేజ్ ఇచ్చిందనమాట. ఏం ఫోకస్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సస్టైనబిలిటీ షుడ్ బి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ అవర్ అజెండా. ఓకే. సో ఇండియాస్ గ్రోత్ అనేది ఇట్స్ ప్రామిసింగ్, బట్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది కూడా చాలా చాలా క్రూషియల్ అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీ నీడ్ టు యూజ్ ద సైన్స్ బేస్డ్ ఫిష్ స్టాక్ అనమాట. సో ఫిష్ స్టాక్ అసెస్మెంట్స్ని సైన్స్ బేస్డ్ టూల్స్తో మనము అసెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి సో FAO మనకు రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఆస్క్డ్ us టు ఎస్టాబ్లిష్ అ కో-మేనేజ్డ్ మానిటరింగ్ ప్రాపర్గా చేయాలి అని చెప్పింది. అండ్ ప్రాపర్ కంట్రోల్ అండ్ సర్వేలెన్స్ మెకానిజమ్స్ని కూడా మనము తీసుకురావాలి, రైట్. ఎందుకు? బికాజ్ ఇల్లీగల్ ఫిషింగ్ ఉంది, అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ ఉంది, వీటన్నిటిని ట్యాకిల్ చేయాలి అంటే మానిటరింగ్, సర్వేలెన్స్, కంట్రోల్ అనేది మనకు అవసరం అనమాట. ఓకే. అండ్ ఆల్సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ ది ఈకోసిస్టమ్ బేస్డ్ అప్రోచెస్తో ముందుకు రావాలి, ఎస్పెషలీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్లో. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ద ట్రేజబిలిటీ, వీ నీడ్ టు ఇంప్రూవ్ ద సర్టిఫికేషన్. ఎస్పెషలీ మనం ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ట్రేజబిలిటీ అండ్ సర్టిఫికేషన్ మనం ఇంప్రూవైజ్ చేసుకుంటే సో అవర్ ఫిషరీ సెక్టర్ విల్ బికమ్ మోర్ కాంపిటేటివ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈస్ సో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను, దానికోసం దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్, రైట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు ప్రమోట్ ద డిజిటల్ టూల్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. లైక్ సో మా అప్లికేషన్స్ తీసుకురావాలి, సెన్సార్స్ని, డేటా మానిటరింగ్ అనేది కూడా మనం చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎస్పెషలీ స్మాల్ స్కేల్ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ దే బెనిఫిట్ ద మోస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ ఇంప్రూవ్మెంట్. ఓకే, వీ నీడ్ టు ఎన్ష్యూర్ స్మాల్ స్కేల్ ఫిషర్స్
will get improvement. Like if you look at all the other initiatives that we bring, అన్నిట్లలో ఎక్కువగా మనము స్మాల్ స్కేల్ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ద ఫైనల్ మెసేజ్ ఏంటి బేసిక్గా అని అంటే, FOO అనేది ఇట్ విల్ కంటిన్యూ ద సపోర్ట్ ఇన్ ద ఇండియాస్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సెక్టర్, బట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు బీ సస్టైనబుల్, ఎన్వైరన్మెంట్గా రెస్పాన్సిబుల్గా ఉండమంటుంది, క్లైమేట్ రెసిలియన్స్ని పెంచుకోమంటుంది. వీ నీడ్ టు బికమ్ మోర్ ఇంక్లూజివ్ బై ఇంక్లూడింగ్ ది స్మాల్ స్కేల్ ఫిషర్స్ అండ్ ఎకనామికల్గా కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలని ఒక మెసేజ్ని మనకి FOO ఇవ్వడం జరిగింది. వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్, 360-degree ఆర్టికల్ అని చెప్పొచ్చు, వేర్ ఆల్ ద పాయింట్స్ ఆర్ మెన్షన్డ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, ఈజ్ ఎయిర్ పొల్యూషన్ సౌత్ ఏషియన్ క్రైసిస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్లో మనం బేసిక్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము అంటే, ఎయిర్ పొల్యూషన్ అనేది ఇండియన్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇట్స్ ద ఫుల్ సౌత్ ఏషియన్ క్రైసిస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. రైట్, అసలు ఏమైంది 2024లో, ఇండియా పాకిస్తాన్ స్మాగ్ అంటే ఏంటి, హౌ పొల్యూషన్ అనేది బార్డర్స్ని దాటి వెళ్తుంది, సౌత్ ఏషియా అన్నింటినీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, అండ్ వాట్ ద గ్రీన్ పీస్ 2023 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది, అసలు బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ అనేది ఇండియన్ ఎకనామీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ మనకి ఏమేమి కావాలి, వీటన్నిటిని ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ బ్రేక్ ఇట్ డౌన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ అండర్స్టాండ్. రైట్, సో అసలు వై సౌత్ ఏషియా ఇస్ ఎక్స్పీరియన్సింగ్ సచ్ సివియర్ ఎయిర్ పొల్యూషన్ అంటే, సౌత్ ఏషియాలో మనకి ఏమేమి ఉంటాయి, ఎస్పెషల్గా ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, నేపాల్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ పర్టికులర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ దీస్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. ఎవ్రీ వింటర్లో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఢిల్లీలో అయితే ఇట్స్ అ ఇయర్లీ ప్రాబ్లమ్. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ స్పోకెన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ అ ఢిల్లీస్ ప్రాబ్లమ్. ఢిల్లీలో వచ్చేసి ఇట్స్ అ ఇయర్లీ ప్రాబ్లమ్. సో 2 days బ్యాక్ మనం ఢిల్లీలో ఎందుకు ఇంత పొల్యూషన్ ఉంటుందనేది కూడా చూసాం. లైక్ ద జాగ్రఫికల్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్. సో బౌల్ షేప్డ్ రీజన్లో అది ట్రాప్ అవ్వడం వల్ల కూడా పొల్యూషన్ అలానే ట్రాప్ అయి ఉంటుంది అని కూడా మనం మాట్లాడాం. రైట్, ఇఫ్ యూ రిమెంబర్ ద ప్రీవియస్ ఆర్టికల్స్. ఓకే, సో ఢిల్లీస్ ఇయర్లీ ప్రాబ్లమ్ ఇది. సో ఎవ్రీ వింటర్ ఏమవుతుంది అంటే, ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బికమింగ్ మోర్ పూర్ ఆర్ మోర్ సీవియర్. సో అథారిటీస్ కూడా దే ఆర్ మూవింగ్ త్రూ ద గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో GRAP అని అంటాం అనమాట. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేవి ఉంటాయన్నమాట. అంటే రెస్ట్రిక్షన్స్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉంటాయి ఒక్కొక్క పర్టికులర్ స్టేజ్లో. సో బట్ ద ప్రాబ్లం ఏంటి అని అంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాండిల్డ్ విత్ టెంపరీ మెజర్స్ ఓన్లీ. సో దీనికి ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ రిఫార్మ్ని మనం తీసుకురావట్లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో అసలు ఎందుకు ఇలా ఢిల్లీలో అవుతుంది అని అంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యాచురల్ రీజన్స్ అండ్ మ్యాన్ మేడ్ కాజెస్ ఆల్సో. సో బ్యాడ్ ఎయిర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. సమ్ టైమ్స్ న్యాచురల్ జాగ్రఫీ కూడా, విండ్ ప్యాటర్న్స్ అండ్ విండ్ టెంపరేచర్ ఇన్వర్షన్, వింటర్లో జరిగే టెంపరేచర్ ఇన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ నియర్ టు ద ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ న్యాచురలీ కాజింగ్ అ బ్యాడ్ ఎయిర్ టు దిస్ పర్టికులర్, లైక్ ఇట్ ఈస్ న్యాచురలీ బ్రింగింగ్ ద బ్యాడ్ ఎయిర్ టు దిస్ పర్టికులర్ ఏరియా. అండ్ ఆల్సో దీనికి జతగా మ్యాన్ మేడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఇంటెన్సిఫైయింగ్ ద ఇష్యూ ఫర్దర్. రైట్, సో అందువల్ల మనం ఇలాంటి పొల్యూషన్ యాక్టివిటీస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం, ఎస్పెషలీ ఢిల్లీ అండ్ అడ్జసెంట్ ఏరియాస్లలో. సో అండ్ దెర్ ఇస్ అనదర్ సెకండ్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ థింగ్ ఏమో ఢిల్లీ గురించి మాట్లాడారు ఈ ఆర్టికల్లో. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, 2024లో దెర్ ఇస్ అ ఫినామినా కాల్డ్ యాజ్ ఇండియా పాకిస్తాన్ స్మాగ్. నవంబర్ 2024లో ఒక మ్యాసివ్ పొల్యూషన్ ఈవెంట్ జరిగింది. దాన్ని మనము ఇండియా పాకిస్తాన్ స్మాగ్ యాక్టివిటీ అని అంటాం. 2024 నవంబర్లో జరిగింది. ఓకే, సో ఈస్టర్న్ పార్ట్ అండ్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, ఇంక్లూడింగ్ ద లాహూర్ రీజన్స్ అండ్ ఆల్సో ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎస్పెషలీ ఢిల్లీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ ఈ పర్టికులర్ స్మాగ్ ఇష్యూ అనేది జరగడం జరిగిందనమాట. ఓకే, సో అసలు ఏమైంది అని అంటే, లాహూర్ కానీ ఢిల్లీ కానీ, సో దేవర్ అమాంగ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ వరల్డ్లో, ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఎక్కడ ఉన్నాయనంటే, బేసికలీ వి పిక్చరైజ్ ది ఢిల్లీ ఆర్ లాహూర్ ఆర్ ఎనీ అదర్ అర్బన్ ఏరియాస్. రైట్, సో బేసికలీ శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్పాయి అని అంటే, నవంబర్ 2024 ఆ టైంలో ఈ పర్టికులర్ రీజన్స్లో బ్రౌన్ క్లౌడ్స్ కనిపించాయి అనమాట. అంటే క్లౌడ్స్ అనేవి సో థిక్ లేయర్స్ ఆఫ్ పొల్యూటెన్స్తో కవర్ అప్ అయ్యి ఫ్లోట్ అవుతూ ఉన్నాయన్నమాట అబౌవ్ దిస్ పర్టికులర్ సిటీస్. అండ్ ఆల్సో దెర్ వాజ్ ఎ షిఫ్ట్ ఇన్ ద విండ్ ప్యాటర్న్స్ ఆల్సో. ఓకే, విండ్ ప్యాటర్న్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా ఈ పొల్యూటెన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరగడం జరిగిందనమాట. ఓకే, సో సమ్ టైమ్స్ ఏమైంది అంటే, పాకిస్తాన్ నుంచి హెవీ ఎయిర్ పొల్యూషన్ అనేది ఇండియాకి రీచ్ అవ్వడం, సమ్ టైమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్కి రీచ్ అవ్వడం, ఈ ప్యాటర్న్స్ని మనము చూడడం జరిగిందనమాట.
అయితే ప్రాబ్లం ఏంటి అని అంటే సిమిలర్ ప్యాటర్న్స్ని మనం 2025లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, ఢిల్లీలో, లాహోర్లో. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ లెడ్ టు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద సౌత్ ఏషియన్ క్రైసిస్. అంటే ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా, నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఢిల్లీ, ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ద బార్డర్స్ ఆఫ్ అవర్ ద ఫిజికల్ బార్డర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రెండు కంట్రీసే కాదు, దెర్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ విచ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ చూసుకుంటే, బంగ్లాదేశ్ యొక్క ఢాకా ఏదైతే ఉంటుందో ద క్యాపిటల్ సిటీ, సో ఢాకా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ద మోడరేట్ ఎయిర్ క్వాలిటీ టువర్డ్స్ ద వెరీ పూర్ ఎవ్రీ వింటర్ అనమాట, వెరీ పూర్ క్వాలిటీకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, కాత్మాండు ఏరియా కానివ్వండి నేపాల్లో, సో దీస్ పర్టికులర్ ఏరియాస్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ మోడరేట్ టు అన్హెల్దీ ఎయిర్ ఈచ్ ఇయర్ అనమాట, ఎస్పెషలీ ఇన్ ద వింటర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకవైపు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, సో ప్రతి ఒక్క కంట్రీ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజన్ దే ఆర్ ఫేసింగ్ దిస్ పర్టికులర్ షేర్డ్ ప్రాబ్లమ్ కాల్డ్ as పొల్యూషన్ అనమాట. ఓకే, సో మరి వై ద ఎయిర్ పొల్యూషన్ ఇస్ ర్యాంపెంట్ అక్రాస్ ద సౌత్ ఏషియా? ఈ రీజన్లో ఎందుకు ఎయిర్ పొల్యూషన్ ఎంతగా ఉంది? సో దెర్ ఈస్ అ గ్రీన్పీస్ రిపోర్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్. గ్రీన్పీస్ 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, సో ఇట్ సేస్ దట్ సౌత్ ఏషియా ఏదైతే ఉంటుందో, సౌత్ ఏషియన్ యొక్క ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ మెయిన్లీ కమింగ్ ఫ్రమ్ ఫ్యూ ఇంపార్టెంట్ సోర్సెస్ లైక్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, సో బర్నింగ్ ది సాలిడ్ ఫ్యూయల్స్ లైక్ వుడ్ బర్న్ చేయడం, కోల్ బర్న్ చేయడం, డంగ్, క్రాప్ రెసిడ్యూస్, స్టబుల్ బర్నింగ్ లాంటివి, అండ్ వేస్ట్ బర్నింగ్. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మెయిన్లీ సౌత్ ఏషియాలో పొల్యూషన్ అనేది ట్రిగర్ అవుతుందన్నమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే షేర్డ్ టోపోగ్రఫీ. సౌత్ ఏషియా అనేది ఆల్ ద రీజన్స్ ఇన్ ద సౌత్ ఏషియా మోర్ ఆర్ లెస్ దే విల్ హ్యావ్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ అ స్పెసిఫిక్ జాగ్రఫీ అనమాట. ఇండో-గ్యాంజెటిక్ ప్లేన్ ఉంది, ఇట్ ఈస్ లైక్ అ బౌల్. ఓకే, ఇండో-గ్యాంజెటిక్ ప్లేన్ అనేది ఇట్ ఈస్ లైక్ అ బౌల్. సో ఈ బౌల్లో ఎయిర్ ఒకసారి ఎంటర్ అయిందంటే దీంట్లో నుంచి వెళ్ళిపోవడం కష్టం అనమాట, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బౌల్ లాంటి ఏరియాలో పొల్యూటెంట్స్ అనేవి దే కెనాట్ రైజ్ ఆర్ దే కెనాట్ డిస్పర్స్ ఈజీలీ. ఓకే, అండ్ ఆల్సో వింటర్లో మనకి టెంపరేచర్ ఇన్వర్జన్ అనేది జరుగుతుంది, దానివల్ల ఇష్యూ అనేది ఇంటెన్సిఫై అవుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఈ విండ్ ఏదైతే బౌల్ షేప్డ్ రీజన్ ఉందో దిస్ ఇస్ స్ప్రెడింగ్ అక్రాస్ ద బార్డర్స్. సో పొల్యూషన్కి తెలియదు కదా దట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఇండియా ఆర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి, ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ అవుట్ ఈక్వల్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ టోపోగ్రఫీ ఉంటాయి, రైట్. సో ఈవెన్ దో కంట్రీస్ అనేవి మ్యాప్లో సపరేట్ అయినప్పటికీ వాళ్ళ ఎయిర్ అనేది మిక్స్ అవుతుంది, వాళ్ళ పొల్యూటెంట్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ వరకు. అండ్ ఆల్సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా సిమిలర్గా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే పొలిటికల్ ఫెయిల్యూర్ అండ్ ఆల్సో పాలసీ ఫెయిల్యూర్స్ కూడా చూస్తున్నాం అనమాట ఈ కంట్రీస్లో. ఈ ఆర్టికల్లో ఎస్పెషల్లీ ఏం పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఆథర్, సో సౌత్ ఏషియాలో ఉన్న లాట్ ఆఫ్ కంట్రీస్లో సిమిలర్ కైండ్ ఆఫ్ పొలిటికల్ వీక్నెస్ అనేది ఉంది, సిమిలర్ కైండ్ ఆఫ్ ది పాలసీ వీక్నెస్ అనేది, పాలసీ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తున్నాం అనమాట. సో మనం ఎప్పుడైనా షార్ట్ టర్మ్ పాలసీస్ మీద, షార్ట్ టర్మ్ యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద లాంగ్ టర్మ్ పాలసీస్. అండ్ ఆల్సో పాలసీస్ తీసుకొచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పూర్గా ఉండడం అనేది అనదర్ బిగ్ ప్రాబ్లం అనమాట. క్లీన్ ఎనర్జీ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ సిచ్యువేటెడ్ హియర్ ఆర్ ద developing countries and not the developed countries. They are not able to invest in the infrastructure which can support the green energy. And ఇంకొకటి ఏంటి అని అంటే రీజనల్ కోఆపరేషన్ అనేది కూడా చాలా ప్యాచీగా ఉంది, లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ వీక్, రైట్. అండ్ షార్ట్ టర్మ్ రియాక్షన్, సో వీఆర్ coming up with the reactive approach rather than the proactive approach. So this is another important biggest loophole in this particular area. And coming to the next important thing, so next important thing మనం చూసుకున్నట్టయితే fourth reason, it is confirmed by the World Bank that వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసేది ఏంటి అని అంటే 9 out of the world's 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ ఏషియాలోనే ఉన్నాయి. అందుకే సౌత్ ఏషియాని మనం గ్లోబల్ హాట్స్పాట్ అనొచ్చు ఫర్ ది ఎయిర్ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, మాల్దీవ్స్, భూటాన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంపారిటివ్లీ పర్ఫార్మింగ్ బెటర్ బికాస్ ద జాగ్రఫీ అనేది ఇట్ ఈస్ ఫేవరింగ్ దెమ్, లైక్ అక్కడ పొల్యూటెంట్స్ అనేవి ట్రాప్ అవ్వట్లేదు. వెరస్ ఎస్పెషలీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఆల్సో పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో, సో బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ అండ్ టోపోగ్రఫికల్ కండిషన్స్ ద ఎయిర్ ఇస్ గెటింగ్ ట్రాప్డ్ ఇన్సైడ్ ఇట్ ఇన్ అ వెరీ స్ట్రాంగర్ అండ్ ఇంటెన్సిఫైడ్ వే అనమాట.
ఓకే, మరి ఇది ఒక డెవలప్మెంటల్ క్రైసిస్గా మనము తీసుకోవచ్చా అనేది కూడా ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ద రీజన్స్ వై సౌత్ ఏషియన్ ఈజ్ ద రీజన్ ఫర్ ది ఎయిర్ పొల్యూషన్ అనేది కాకుండా ఈజ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ఈజ్ దిస్ అ డెవలప్మెంట్ క్రైసిస్. సో దీన్ని అనలైజ్ చేసినప్పుడు ఈజ్ టెలింగ్ దట్ ఎస్ అని చెప్పేస్తున్నారు. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఎయిర్ పొల్యూషన్ అనేది యాక్సిడెంటల్గా జరగట్లేదు. సో దిస్ ఈజ్ లింక్డ్ విత్ హౌ సౌత్ ఏషియా ఇస్ డెవలపింగ్ అని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో డెవలప్మెంటల్ క్రైసిస్ ఎలా వస్తుంది అని అంటే ఇట్ విల్ కాజ్ ది ఈకనామిక్ లాసెస్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లూజింగ్ 3% ఆఫ్ ది జీడిపి బికాస్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ లాస్ట్ లేబర్ బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. అండ్ అకార్డింగ్ టు ద ల్యాన్సెట్ రిపోర్ట్, ల్యాన్సెట్ స్టడీస్ ప్రకారం మనం చూసుకుంటే 2019లో ఇండియా జీడిపి అనేది ఆల్మోస్ట్ 1.36%కి తగ్గింది బికాస్ ఆఫ్ ది డెత్స్ ఆఫ్ ప్రీమెచ్యూర్స్. ఓకే, ప్రీమెచ్యూర్ డెత్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అండ్ టాక్సిక్ ఎయిర్, వాటి వల్ల 1.36% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిందనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఏరియాస్లో సౌత్ ఏషియన్ రీజన్స్లో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కంట్రీస్లో డెవలప్మెంటల్ ప్యాటర్న్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్ ఇన్ అ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ వే. ఓకే, సో కార్స్ అనేవి పెరుగుతున్నాయి, కార్ ఓనర్స్ పెరుగుతున్నారు, అండ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ అనేది ఇట్స్ వెరీ వెరీ పూర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దెర్ ఈస్ నో సేఫ్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్. అంటే ప్రాపర్గా వాకింగ్ చేసే వాళ్ళు తక్కువ, సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో కాంక్రీట్ బిల్డింగ్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ట్రీస్ అండ్ గ్రీన్ కవర్ కాంక్రీట్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. కాంక్రీట్ బిల్డింగ్స్ విల్ హ్యావ్ అ వెరీ అర్బన్ హీట్ పెంచే అవకాశాలు అనేవి ఉంటాయి సో ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వల్ల. ఓకే, అండ్ ఆల్సో దెర్ విల్ బి అ హై కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్. So we have seen a high consumption patterns and production patterns in these particular regions according to United Nations Environmental Program report anamata. Okay, and also WHO ఏం వ్యూ చేస్తుంది అని అంటే ఎయిర్ క్వాలిటీ అనేది ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ రీజన్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, పబ్లిక్ హెల్త్ని, ప్రొడక్టివిటీని, ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ని అన్నిటినీ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ నాట్ జస్ట్ ఇన్ ద నార్త్ ఇండియా. ఈవెన్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెలింగ్ దట్ సో సమ్ ఇంపార్టెంట్ సిటీస్ లైక్ ముంబై ఏవైతే ఉన్నాయో అండ్ అదర్ సమ్ కోస్టల్ సిటీస్ అవి కూడా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో, నాట్ ఓన్లీ ద నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి అనమాట. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఈ డెవలప్మెంటల్ క్రైసిస్ నుంచి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ బెటర్ గవర్నెన్స్ మోడల్ నీడెడ్ టు బి బాట్. వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద బెటర్ గవర్నెన్స్ మోడల్. అంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉండాలి, ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ చేయాలి, నాట్ జస్ట్ ది ఎమర్జెన్సీ రియాక్షన్స్, రూట్ కాసెస్ని అడ్రస్ చేయాలి, నాట్ ఓన్లీ ద సిమ్టమ్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యూమన్ సెంట్రిక్ మోడల్ని మనం డెవలప్ చేయాలి. వీ నీడ్ టు కమ్ అప్ విత్ ది హ్యూమన్ సెంటర్డ్ డెవలప్మెంట్ అప్రోచ్. ఓకే, సో ఫార్మర్స్ యొక్క నీడ్ ఏంటి, క్రాప్ రెసిడ్యూని ఎందుకు బర్న్ చేస్తున్నారు, వర్కింగ్ క్లాస్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయలేకపోతున్నారు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాలసీ మేకింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సో కంట్రీస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్ నీడ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. రీజనల్ కోఆపరేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక నేషనల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇట్స్ అ రీజనల్ ఇష్యూ ఆల్సో. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎయిర్ షెడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. సో ఐఐటి భువనేశ్వర్ ఏదైతే ఉందో, ఓకే, సో దేర్ స్టడీ ఒక స్టడీ కండక్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో వీ షుడ్ నాట్ ఓన్లీ ట్రీట్ ఢిల్లీ పొల్యూషన్ సపరేట్లీ. ఢిల్లీ పొల్యూషన్ని సపరేట్గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్ షెడ్ స్కేల్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క పొల్యూషన్ని మనం మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందంటే ఒక లార్జ్ ఏరియాని తీసుకొని అన్నిటికీ కలిపి ఒక సొల్యూషన్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ స్టడీ చెప్తుంది అనమాట. And fifth important thing is multi-stakeholders approach is very very important. All the stakeholders like local government, states, nation, centers, neighboring countries, industries, farmers, urban planners, scientists వాళ్ళందరూ కలిపి కోఆర్డినేటెడ్గా డెసిషన్ మేకింగ్ చేయాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? ఓన్లీ దెన్ మనం ఈ పర్టికులర్ సౌత్ ఏషియన్ రీజన్ని ఒక మెట్రలాజికల్ మైండ్ సెట్ ఉన్న రీజన్గా మార్చవచ్చు. ఓకే, సో ద ఎసెన్షియల్ మెసేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అని అంటే సౌత్ ఏషియా ఈజ్ నాట్ జస్ట్ సఫరింగ్ ద
ఐసోలేటెడ్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, బట్ టుగెదర్ హోల్ సౌత్ ఏషియాలో ఇలాంటి ఇష్యూస్ సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి వీ నీడ్ టు కమ్ విత్ ద కోఆర్డినేటెడ్ అప్రోచ్ అండ్ సర్టన్ సొల్యూషన్స్ తీసుకురావాలని చెప్పేసి ఆర్టికల్లో మనకి చెప్పడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వై ఆర్ స్టోన్ క్వారీస్ ఎక్స్పాండింగ్ ఇన్ కేరళ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఎక్స్ప్లెయినింగ్ అని అంటే, దిస్ ఆర్టికల్ ఈస్ డిస్కసింగ్ దట్ why stone quarries are expanding in Kerala. That is the first basic question. And what is the role of M sand? And how the ban on the river sand mining ని బ్యాన్ చేయడం వల్ల క్వారీ గ్రోత్ అనేది ఎలా ఎక్సలరేట్ అవుతుంది, అండ్ హౌ దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ది ప్రొటెక్టెడ్ ఏరియాస్, బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్స్, వీటన్నిటిని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ గ్రేట్ డీటెయిల్. ఓకే, సో వై డిడ్ కేరళ బ్యాన్ రివర్ శాండ్ మైనింగ్ మరి? సో రివర్ శాండ్ మైనింగ్ ఏదైతే ఉందో కేరళలో ఉన్న వాటర్స్ని అండ్ రివర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో బిఫోర్ 2016 రివర్ శాండ్ అనేది ఇట్ వాజ్ హెవీలీ రిమూవ్డ్. ఎస్పెషలీ కన్స్ట్రక్షన్కి వాడేవారు, రియల్ ఎస్టేట్కి వాడేవాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడేవాళ్ళు అనమాట. కానీ ఎక్సెసివ్ మైనింగ్ చేయడం వల్ల రివర్ బ్యాంక్ అనేది ఏరోడ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఆల్సో రివర్ బెడ్స్ అనేవి కూడా లోవర్ అవుతూ వచ్చాయి. అండ్ ఆల్సో దెర్ వాజ్ అ లాస్ ఆఫ్ ఫిష్ హ్యాబిటాట్స్ అనేవి లాస్ అవ్వడం మనం చూస్తూ వచ్చామన్నమాట. అండ్ ఆల్సో ఇట్ వాస్ క్రియేటింగ్ ఇన్ సమ్ ఇకలాజికల్ ఇంబ్యాలెన్సెస్. అండ్ అక్కడ ఉన్న బ్రిడ్జెస్, ఎంబాంక్మెంట్స్ అవన్నిటికీ కూడా థ్రెట్ అనేది మొదలైందనమాట. సో దట్ ఈస్ వేర్ 2016లో కేరళ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ వాజ్ వెరీ నెసెసరీ స్టెప్ బికాస్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ స్టెప్ టు స్టాప్ ద రివర్స్ ఫ్రమ్ డిగ్రేడింగ్ ఫర్దర్. సో వాట్ ఈజ్ ఎమ్ శాండ్? ఎమ్ శాండ్ గురించి కూడా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. ఎమ్ శాండ్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ శాండ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ శాండ్. సో హార్డ్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రష్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రెనైట్ లాంటి వాటిని క్రష్ చేసి దెల్ మేక్ దిస్ పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్, దట్ ఈస్ ఎమ్ శాండ్. ఓకే, ఈ పర్టికులర్ పెద్ద పెద్ద క్రిస్టల్స్ అండ్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైన్ పార్టికల్స్గా సేమ్ రివర్ శాండ్ ఎలా అయితే ఉంటుందో దానిలాగా మారుస్తారనమాట. వై ఇస్ దిస్ ఎమ్ శాండ్ బికమ్ వెరీ వెరీ పాపులర్ అని అంటే, శాండ్ మైనింగ్ బ్యాన్ తర్వాత కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూడ్. రివర్ శాండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ ఇట్ వాస్ వెరీ స్కేర్స్ బికాస్ ఆఫ్ ది బ్యాన్. కాబట్టి ఎమ్ శాండ్ అనేది ఇట్ బికేమ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే, సో దట్ హ్యాస్ క్రియేటెడ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద ఎమ్ శాండ్ అనమాట, ఆర్ క్రష్డ్ స్టోన్ అనమాట. ఓకే, సో మరి హౌ డిడ్ బ్యానింగ్ రివర్ శాండ్ మైనింగ్ లీడ్స్ టు ఎక్స్పాండింగ్ క్వరీస్? సో బేసికలీ ఎమ్ శాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ రిక్వైర్స్ మ్యాసివ్ స్టోన్ క్రాషింగ్ అనేది అవసరం. పెద్ద పెద్ద వాటిని, స్టోన్స్ని మనం క్రష్ చేయాలి. ఈ క్రషింగ్ అనేది చాలా మ్యాసివ్ స్కేల్స్లో జరపాలి అక్కడున్న డిమాండ్ ప్రకారం. సో టు ప్రొడ్యూస్ ఎనఫ్ ఎమ్ శాండ్ కంపెనీస్ ఏం చేశానంటే దే హ్యావ్ ఎక్స్పాండెడ్ అండ్ ఓపెన్డ్ మోర్ క్వారీస్. సో ప్రస్తుతం ఉన్న క్వారీస్ కూడా దే హ్యావ్ ఎక్స్పాండెడ్ వెరీ వెరీ ర్యాపిడ్లీ అండ్ క్విక్లీ. అండ్ ఆల్సో చాలా మటుకు గ్రెనైట్ అండ్ రాక్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో దీస్ వర్ బ్లాస్టెడ్ అండ్ దీస్ వర్ క్రష్డ్. ఓకే, సో కొంతమంది రీసెర్చర్స్ ఏమంటున్నారు అంటే ఎన్ఐటి కాలికట్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో ఉన్న రీసెర్చర్స్ దే హ్యావ్ అనలైజ్డ్ దాట్ 72 క్వారీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ది 10 kilometers ఆఫ్ ది ప్రొటెక్టెడ్ ఏరియాస్. వీటి యొక్క గ్రోత్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2016 చూసుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ GIS అండ్ గూగుల్ ఎర్త్ ప్రో, సో దే హ్యావ్ సీన్ దట్ దే హ్యావ్ గ్రోన్ వెరీ వెరీ హై. ఓకే, సో ఆల్మోస్ట్ క్వారింగ్ ఏరియా అనేది ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు 174% ఇఫ్ యూ కంపేరింగ్ విత్ బిఫోర్ 2016. అండ్ సమ్ క్వారీస్ అనేవి డబుల్ అయ్యాయి. 3 క్వారీస్ ఎస్పెషలీ నియర్ మలబార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర ఉన్నాయి. అండ్ 3 క్వారీస్ ఆర్ ఆల్సో నియర్ టు ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్స్. సో మై హోంవర్క్ టు యూ ఇస్ read more about Malabar Wildlife Sanctuary and read more about Silent Valley National Park. బేసిక్ ఫీచర్స్ చదువుకోండి. ఇక్కడ ఉన్న ఆర్గానిజమ్స్, ఫ్లోరా, ఫౌనా ఏంటి, ఆ లొకేషన్స్ ఏంటి ఒకసారి చూసుకోండి బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే, సో ఈ క్వారింగ్ అనేది 174% పెరిగింది. అంటే ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బికాస్ అక్కడ ఉన్న హ్యాబిటాట్స్ డిస్ట్రక్ట్ అవుతాయి. అండ్ బికాస్ ఆఫ్ ది బ్లాస్టింగ్ లాడ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. అండ్ డస్ట్ క్లౌడ్స్ వస్తాయి, ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ ఏవైతే ఈ పర్టికులర్ నేషనల్ పార్క్స్లో, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఉన్నాయో దే విల్ గో అవే ఫ్రమ్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ దే విల్ మైగ్రేట్ టు సమ్ అదర్ రూట్స్. Okay, that will create a problem to the flora and fauna because of the habitat disturbance, etc.
ఓకే, కాబట్టి రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ ర్యాపిడ్ క్వారింగ్ అనేది బయోడైవర్సిటీని చాలా సీరియస్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో వేర్ ఆర్ దీస్ పర్టికులర్ క్వారీస్ లొకేటెడ్ అని అంటే యాజ్ పర్ ఎన్ఐటి క్యాలికట్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో ఇలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దగ్గర, నేషనల్ పార్క్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. సో యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మలబార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇట్ ఈస్ నియర్ కాజిగోడ్ అండ్ వయనాడ్. ఓకే, ఇక్కడ 3 క్వారీస్ ఉన్నాయి అండ్ ఇట్ హ్యాస్ గ్రూ ఇట్ సైజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ 2016 దానికన్నా ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే మోర్ దెన్ 200% రైజ్ అయ్యింది, రైట్. అండ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏమో నీల్గిరీస్ దగ్గర ఉంటుంది, అక్కడ కూడా 3 క్వారీస్ వాటి యొక్క సైజ్ని డబుల్ చేసుకున్నాయి ప్రీ 2016 నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10 yearsలో. ఓకే, మరి శాండ్ మైనింగ్ అనేది ఇంత కాంప్లెక్స్ ఇష్యూ ఎందుకు? వై ఈజ్ ఇట్ అ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ? సో ఈ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట ఫ్రమ్ ద వేరియస్ రీసెర్చర్స్, రైట్. రివర్ శాండ్ మైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది అనంటే ఇట్ ఇంపాక్ట్స్ ఎంటైర్ సోషియో ఎకలాజికల్ సిస్టమ్స్, రైట్. సో డాక్టర్ మెతావు బ్యాకర్ అనే ఒక పర్టికులర్ పర్సన్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినట్టు ఆయన ఏం చెప్తున్నారు అంటే శాండ్ మైనింగ్ అనేది ట్రేడ్ ఫ్లోస్ని ఎఫెక్ట్ చేస్తుంది, లోకల్ లైవ్లీహుడ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, రివర్ ఛానల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, కోస్టల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ క్రియేట్ బ్లూ ఇంజస్టిసెస్ అని అన్నారు, ఒక టర్మ్ యూజ్ చేశారు, బ్లూ ఇంజస్టిసెస్. ఓకే, సో దెర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ వాస్ కోటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో మయూరాక్షి రివర్, రీడ్ మోర్ అబౌట్ దిస్ రివర్. ఐఎమ్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్, ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ కాబట్టి. మయూరాక్షి రివర్ ఏదైతే ఉంటుందో 1970 నుంచి 2020 వరకు మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే అకార్డింగ్ టు సమ్ రీసెర్చ్, సో 1970 to 2010 వరకేమో రివర్ షేప్ అనేది మైల్డ్ చేంజ్ మాత్రమే ఉండింది. బట్ పోస్ట్ 2010 ఎస్పెషలీ టిల్ 2020 అగ్రెసివ్ మైనింగ్ అనేది ఈ రివర్ ఛానల్ని సీవియర్గా ఎఫెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ పర్టికులర్ ఇష్యూ అనేది, పర్టికులర్ శాండ్ మైనింగ్ ఎక్సెట్రా క్వారింగ్ ఎక్స్పాన్షన్ అనేది ఇంతగా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో బ్యాన్ తర్వాత సో ఎస్పెషలీ కేరళలో రివర్ బెడ్స్ అనేవి కొంతవరకు ప్రొటెక్ట్ అయ్యాయి, బట్ శాండ్ అనేది ఎక్స్ప్లోడ్ అయ్యింది. దానివల్ల మళ్ళీ ఈకోసిస్టమ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది, బయోటా డిటరియేషన్ అనేది జరుగుతుంది కొన్ని ఏరియాలో, అండ్ అగైన్ రివర్స్ ఆర్ షిఫ్టింగ్ ద ప్యాటర్న్స్. ఓకే, సో హౌ ఇస్ శాండ్ డిమాండ్ చేంజింగ్ ఇన్ ఇండియా? ఓవరాల్ ఇండియాలో మనం చూసుకుంటే శాండ్ డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతూ వస్తుంది అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్స్ట్రక్షన్ వల్ల దెర్ ఈస్ అ రైజ్ ఇన్ డిమాండ్ ఫర్ ది శాండ్ అనమాట. సో ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతుంది, వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ మెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ విత్ ది మెనీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్. వీటన్నిటికీ శాండ్ అవసరం, గ్రేవెల్ అవసరం, కాంక్రీట్ అగ్రిగేట్స్ అనేవి అవసరం. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇండియా రివర్స్ ఫోరం అనే ఈ బాడీ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం డిమాండ్ అనేది చాలా ఎక్కువగా మేజర్ మెట్రో సిటీస్లో పెరుగుతుంది, అండ్ ఆల్సో ఎస్పెషలీ ఇండస్ట్రియల్ సిటీస్లో, సెంటర్స్లో, ఏరియాస్లో కూడా మనకి సో డిమాండ్ అనేది ఎక్కువగా పెరగడం మనం చూస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, దెర్ ఇస్ అ విలేజ్ కాల్డ్ ఎస్ చవారా విలేజ్. సో ఈ చవారా విలేజ్ అనేది ఇట్ ఇస్ ఇన్ కొల్లం అనమాట. సో ఇక్కడ రిమూవింగ్ సెడిమెంట్స్ ఎఫెక్టెడ్ ద ఫిష్ మైగ్రేటరీ రూట్స్ ఆల్సో. అక్కడ ఉన్న సెడిమెంట్స్ని రిమూవ్ చేయడం వల్ల ఫిషెస్ మీద కూడా ఇంపాక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ శాండ్ మైనింగ్ అనేది ఇట్ ఈస్ ఓవరాల్ ఎఫెక్టింగ్ ద రివర్స్, లేక్స్, కోస్టల్ ఈకోసిస్టమ్, ఫిష్ పాపులేషన్. కాబట్టి వీటన్నిటికీ మనం ఒక సస్టైనబుల్ సొల్యూషన్ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ నీడెడ్ టు బీ లాంగ్ టర్మ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఆల్సో. ఓకే, సో ద ఎసెన్షియల్ మెసేజ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, కేరళ హ్యాస్ బ్యాన్డ్ ద రివర్ శాండ్ మైనింగ్ ఫర్ ద గుడ్ రీజన్స్, బట్ దిస్ హ్యాస్ లెడ్ టు అ వెరీ స్కై రాకెటింగ్ డిమాండ్ ఫర్ ది శాండ్. దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఎథిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ అని. ఓకే, ఒకటి మంచి జరిగితే ఇంకొకటి చెడు జరగడం, రైట్. సో దానికి ఇది మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్ కాప్ ఇండియా సీక్స్ జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం. సో ప్రస్తుతం జరుగుతున్న ఆన్గోయింగ్ క్లైమేట్ సమ్మిట్లో, కాప్ మీటింగ్లో ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ డిమాండెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం. సో ఈ పర్టికులర్ మెకానిజం అనేది ఇట్స్ అ ఫార్మల్ మెకానిజం ఆర్ అ ఫార్మల్ సిస్టమ్. దిస్ ఈస్ అ సిస్టమ్ విచ్ హెల్ప్స్ ద కంట్రీస్ when they shift from fossil fuel to cleaner energy, especially small island developing states లేదా డెవలపింగ్ నేషన్స్ ఆర్ పూరర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి
when they are moving from fossil fuels to the clean energy, they need to get help from the developed countries అనమాట. సో దాన్ని మనము జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం అని అంటాం అనమాట. సో ఇండియా యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వెన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు ద క్లీన్ ఎనర్జీ మోడల్స్, సో దానివల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ ఇండస్ట్రీస్లో ఉన్న జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, పావర్టీ అనేది ఉంటుంది, రైట్? సో ఇవన్నిటిని మనం క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్కి వెళ్ళేటప్పుడు కొంచెం సపోర్ట్ అందిస్తే డెఫినెట్లీ పావర్టీని రిడక్షన్ చేయొచ్చు. ఓకే, దిస్ విల్ నాట్ జస్ట్ హార్మ్ జాబ్స్ అండ్ ఇట్ విల్ కమ్ అప్ విత్ ద డెవలప్మెంటల్ నీడ్స్. సో కాబట్టి డెవలపింగ్ కంట్రీస్కి ప్రాపర్ మనీ అనేది అవసరం అనమాట టు అడాప్ట్ టు దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ అండ్ టు మేక్ దిస్ అ ట్రాన్సిషన్, వెరీ స్మూత్ ట్రాన్సిషన్. ఓకే, సో వాట్ ఈస్ ద జస్ట్ ట్రాన్సిషన్ వర్క్ ప్రోగ్రామ్ అని అంటే, బేసికలీ దీన్ని మనము COP27లో తీసుకొచ్చాము. COP28 నుంచి అంటే 2023 నుంచి దీన్ని మనము ఆపరేషనల్లోకి వీ హ్యావ్ మేడ్ ఇట్ ఆపరేషనల్. సో దిస్ పర్పస్ ఇస్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కోల్ ఆర్ ఆయిల్ ఇండస్ట్రీస్, గ్యాస్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో బేసికలీ మనం ఎనర్జీకి క్లీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి గ్రీన్ జాబ్స్ అనేవి ఇవ్వడం అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఇండస్ట్రీస్ని మనం తగ్గిస్తున్నప్పుడు వాళ్ళు జాబ్స్ లూజ్ అవుతారు. ఆ లూజ్ అయిన జాబ్స్ని మళ్ళీ మనం రెన్యూవబుల్ సెక్టార్స్లో ఇవ్వాలన్నమాట, సో దట్ దిల్ నాట్ బి ఎఫెక్టెడ్, రైట్? సో దట్ ఈస్ జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం అనమాట. సో అసలు ఇండియా ఏం అడుగుతుంది అని అంటే, సో బేసికలీ ఈ అడాప్టేషన్ మేము చేసుకోవడానికి మాకు ఫినాన్స్ మెకానిజమ్స్ని ప్రొవైడ్ చేయండి. We need money to adapt to these particular models. Okay, so it is an essential investment because developing countries అనేవి they are already suffering because of the climate impacts. So adaptation finance అనేది మీద ఇస్తే it will help us to do this particular just transition and it will be flexible for every country who are doing this. Sustainable development pathway అనేది మేము చూస్ చేసుకోవడానికి మాకు కొంచెం ఇనీషియల్ పుష్ అనేది, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇనీషియల్ పుష్, ఫినాన్స్ పుష్ అనేది అవసరం, రైట్? సో దానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. Okay, you should not impose a one size fits all approach because డెవలపింగ్ కంట్రీస్ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి అన్నీ చూసి దాన్ని బట్టి మీరు మోడల్స్ని తీసుకురావాలి, రైట్? సో వై ఈస్ దిస్ డిబేట్ ఇంపార్టెంట్ నవ్ అని అంటే, COP summit is trying a draft, right, to come up with a final political statement. So కాబట్టి పర్టికులర్ డిస్కషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో we are actually focusing upon this just transition model so that it will help us, right? దీనివల్ల క్లైమేట్ రెసిలియంట్గా మారుతాం, we can create jobs, we can create green jobs, especially livelihoodsని ప్రొటెక్ట్ చేయొచ్చు, we can end the poverty, food security issuesని సాల్వ్ చేయొచ్చు, సోషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, నేషనల్ సర్కమ్స్టాన్సెస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ పర్టికులర్ టర్మ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నా, రైట్? నెక్స్ట్ వన్, జైశంకర్ హోల్డ్స్ టాక్స్ విత్ తాలిబాన్స్ కామర్స్ మినిస్టర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అయిన అలజ్జా నూరుద్దీన్ అజీజీ గారు ఇండియాని విజిట్ చేయడం జరిగింది ఫర్ 5 days. ఓకే, సో దట్ వీ కెన్ హ్యావ్ అ ట్రేడ్ డెలిగేషన్. సో హీస్ ద సెకండ్ తాలిబాన్ మినిస్టర్ టు బీ హోస్టెడ్ ఎట్ హైదరాబాద్ హౌస్ విత్ ఇన్ అ మంత్, రైట్? సో ఆల్రెడీ తాలిబాన్ నుంచి రిప్రజెంటేటివ్ రీసెంట్గానే రావడం జరిగింది. అగైన్ దిస్ ఇస్ ఇన్ ద న్యూస్ అగైన్. సో వాట్ డిడ్ ఇండియా సే అని అంటే, ఎస్ జైశంకర్ సార్ గారు కలిశారు. ఇండియా సెడ్ దట్ ఇట్ విల్ సపోర్ట్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా రిపీటెడ్ ఇట్స్ లాంగ్ టర్మ్ పొజిషన్ వన్స్ అగైన్ లైక్ కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. సో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము, విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి. సో మా టైస్ని మేము ట్రేడ్లో, కనెక్టివిటీలో, పీపుల్ టు పీపుల్ టైస్ని మేము ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నామని అష్యూర్ చేయడం జరిగిందనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ ఏం అడిగింది అని అంటే, సో చాహబార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము యూజ్ చేసుకుంటాం, లెట్స్ కమ్ అప్ విత్ ద బెటర్ యూస్ టర్మ్స్ అని. అండ్ ఆల్సో డ్రై పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ ఆఫ్ఘన్ ప్రావిన్స్, దెర్ ఈస్ అ ప్రావిన్స్ కాల్డ్ యాజ్ నిమ్రస్, ట్రై టు రిమెంబర్ ది నేమ్, లొకేషన్స్ ఇన్ న్యూస్లో భాగంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డ్రై పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సో ఇండియా అనేది హెల్ప్ చేయాలి అని చెప్పేసి చెప్పిందనమాట. అండ్ ఆల్సో నవాషెవా పోర్ట్ ఏదైతే ఉందో ముంబైలో, సో దే వాంటెడ్ అ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఎట్ దిస్ పర్టికులర్ నవాషెరా పోర్ట్. Okay, they wanted easier import and export processes for Afghan goods from this particular port. And also India visas ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘన్ ట్రేడర్స్కి అవి ఫాస్టర్గా అప్రూవ్ చేయమని చెప్పేసి అడిగారు. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబబిలిటీ దట్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనం ఇండస్ట్రియల్ పార్క్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ విజిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ద టైస్ విత్ ద తాలిబాన్ టు కౌంటర్ ద పాకిస్తాన్ ఎస్పెషలీ. ఓకే
Over 50% cases pending in juvenile justice boards amid staff shortage అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్లో మెయిన్లీ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనమాట. ఓకే, సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఎస్పెషలీ జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో జువెనైల్ జస్టిస్ బోర్డ్స్లో లాట్ ఆఫ్ సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్లీ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, స్టాఫ్ షార్టేజెస్ ఉన్నాయి, పూర్ డేటా, వీక్ కోఆర్డినేషన్, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయనంటే యాజ్ ఆఫ్ October 31st ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద టోటల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో 55% ఆఫ్ ద కేసెస్ దే ఆర్ పెండింగ్ అనమాట. ఓకే, ఇన్ ఆల్మోస్ట్ 362 జువెనైల్ జస్టిస్ బోర్డ్స్లో 50% కేసెస్, ఆల్మోస్ట్ 55% కేసెస్ పెండింగ్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో 1,09,04 టోటల్ కేసెస్లో లెస్ దెన్ హాఫ్ మాత్రమే డిస్పోజ్ అయ్యాయి అనమాట. ఓన్లీ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది టోటల్ కేసెస్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్. ఆన్ అన్ యావరేజ్ ప్రతి జేజీబీలో అంటే ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్లో ఆల్మోస్ట్ 154 పెండింగ్ కేసెస్ అనేవి పర్ ఇయర్ ఉంటున్నాయి. అంటే పెండింగ్ కేసెస్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, స్టేట్ వైజ్ పెండెన్సీస్ చూసుకుంటే ఒడిస్సా ఏదైతే ఉంటుందో, ఒడిస్సా అనే స్టేట్ హ్యాస్ 83 పెండింగ్ కేసెస్, 83% పెండింగ్ కేసెస్. కర్ణాటకలో 35% పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో అసలు పెండెన్సీ ఎందుకు ఉంది అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టాఫ్ షార్టేజెస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ వేకెన్సీస్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. 24% ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ అనేవి దే ఆర్ నాట్ ఫుల్లీ కాన్స్టిట్యూటెడ్. ఓకే, అండ్ ఆల్సో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా లాట్ ఆఫ్ స్టాఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లీగల్ ఎయిడ్ని కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయట్లేదు. 30% ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ బోర్డ్స్లో వాళ్ళకి ప్రాపర్ లీగల్ సర్వీస్ క్లినిక్స్తో అటాచ్మెంట్ అనేది లేదనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే డేటా సిస్టమ్స్ అనేవి కూడా చాలా వీక్ ఉన్నాయి. దెర్ ఈస్ నో నేషనల్ లెవెల్ పబ్లిక్ డేటా బేస్ ఫర్ ద జువెనైల్ జస్టిస్ బోర్డ్స్. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేవి చాలా హ్యూజ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దిస్ పర్టికులర్ డేటా వెన్ ఎవర్ యూర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు చైల్డ్ అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూర్ రైటింగ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు జ్యుడిషియరీ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్టీఐ రెస్పాన్సెస్ కూడా చాలా వేగ్గా ఉన్నాయన్నమాట, అంటే తక్కువ ఉన్నాయి. ఆర్టీఐస్ మనము ఈ పర్టికులర్ బోర్డ్స్లో అడిగినప్పుడు 11% ఆర్టీఐస్ని రిజెక్ట్ చేయడము, 24% ఆర్టీఐస్ని రెస్పాండ్ ఇవ్వకపోవడం, 29% ఆర్టీఐస్ అనేవి డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడము, 36% మాత్రమే డేటా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆర్టీఐస్లో కూడా ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉండట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ఓవరాల్గా లాట్ ఆఫ్ సిస్టమిక్ గ్యాప్స్ ఉన్నాయి. ఒకటి డేటా షేరింగ్ లేదు, క్వాలిఫైడ్ పర్సోనల్ లేరు, మానిటరింగ్ ప్రాపర్ లేదు, ఫండింగ్ ప్రాపర్గా లేదు, స్టాఫ్ షార్టేజెస్ ఉన్నాయి, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ లేదు, ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ అకార్డింగ్ టు క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023 రిపోర్ట్, ఈ రిపోర్ట్ ప్రకారం 40,000 మోర్ దెన్ 40K కేసెస్ ఏవైతే ఉన్నాయో దే వర్ అప్రహెండెడ్. And in 31,365 cases under IPC and special local laws, they were also apprehended anamata. Okay, so former Supreme Court judge aina Madan B. Lokar ఏమంటున్నారు అని అంటే ద రిటైర్డ్ జస్టిస్ ఈస్ టెల్లింగ్ దట్ ఈ ఫైండింగ్స్ అనేవి చాలా సీరియస్ గ్యాప్స్ ఉన్నాయి జువెనైల్ జస్టిస్ సిస్టంలో అనేది మనకి షోకేస్ చేస్తున్నాయి. 10 years తర్వాత కూడా జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, స్టాఫ్ లేరు, ఫుల్ బెంచ్ లేదు. ఓకే, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో స్టాఫ్ లేదు, ఆర్టీఐ డేటా అనేది ఇన్కంప్లీట్ ఉంది. సో అ హ్యూజ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు అని చెప్పేసి ఆయన కూడా అన్నారనమాట. యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ డేటా వెరీ వెల్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, 10 years కాబట్టి సో దెర్ ఈస్ అ టెండెన్సీ ఫర్ ఆస్కింగ్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్. డేటా అడగరు ప్రిలిమ్స్లో, జస్ట్ మనకి జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అది ఏ చట్టం నుంచి తీసుకొచ్చాం, బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. సో ట్రై టు రీడ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వన్, ఇన్ అ ఫస్ట్ ఇండియన్ బార్న్ చీతా ముఖి గివ్స్ బర్త్ టు 5 cubs అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ముఖి అనే ఈ ఫీమేల్ చీతా అనేది ఇట్ ఈస్ బార్న్ ఎట్ ఇండియాస్ కూనో నేషనల్ పార్క్. ఇది ఒక 5 cubsకి బర్త్ ఇవ్వడం జరిగింది అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇండియన్ బార్న్ చీతా అనేది ఇట్ హ్యాస్ రిప్రొడ్యూస్డ్ సిన్స్ చీతాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ, రీఇంట్రడ్యూస్ చేసాం కదా మనం ఆఫ్రికా నుంచి, అప్పటి నుంచి చూసుకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇండియన్ cubsకి జన్మనివ్వడం. సో వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ఇండియాస్ చీతా పాపులేషన్? ఇండియాలో ప్రస్తుతం ఎన్ని చీతాస్ ఉన్నాయనంటే 32 చీతాస్ ఉన్నాయి. 21 of them are Indian born and 29 are in the Kuno National Park.
అండ్ 3 హ్యావ్ బీన్ మూవ్డ్ టు ద గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఓకే, అండ్ దిస్ ఇండికేట్స్ దట్ చీతాస్ అనేవి సెటిల్ అవుతున్నాయి, అడాప్ట్ అవుతున్నాయి, రీప్రొడ్యూస్ కూడా అవుతున్నాయి. వై ఇస్ దిస్ సో సిగ్నిఫికెంట్ అంటే రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ తర్వాత సో రియల్ సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రీఇంట్రడక్షన్, బట్ మనము ఎంత ఎన్షూర్ చేస్తున్నాం వాటి యొక్క సర్వైవల్లో, అవి బ్రీడింగ్ చేసేలాగా ఎలా చేస్తున్నాం, కప్స్ అనేవి హెల్దీగా ఎలా మారడానికి మనం ప్రయత్నిస్తున్నాం, ఇదే మనకి సక్సెస్ని చూపిస్తుంది కదా. ఓకే, సో కూనో అనేది ఇట్స్ షోయింగ్ అ బెటర్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి దానికి ఒక ఇండికేటర్గా మనం దీన్ని తీసుకోవచ్చు. రీడ్ మోర్ అబౌట్ దిస్ చీతా ఇంట్రడక్షన్ అండ్ రీడ్ మోర్ అబౌట్ ద కూనో నేషనల్ పార్క్. ఓకే, సో ద ఫైనల్ ఆర్టికల్. సో అజిత్ దోవల్ హోస్ట్ 7th మీటింగ్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇన్ ఢిల్లీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్? ఇట్ ఈస్ అ రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అనమాట. ఒరిజినలీ దీన్ని ఫామ్ చేసింది ఎవరు అంటే ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, ఈ 3 కంట్రీస్ కలిపి దీన్ని ఫామ్ చేయడం జరిగింది. లేటర్ మౌరీషియస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ అ ఫుల్ మెంబర్. అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్ అండ్ సీషెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అంటే ఇందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అంటే ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మౌరీషియస్, బంగ్లాదేశ్ అండ్ సీషెల్స్. కంట్రీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, హై టెండెన్సీ ఆఫ్ ఆస్కింగ్ అ క్వశ్చన్, రైట్? సో ఇట్ ఎయిమ్స్ టు కోఆర్డినేట్ ఆన్ అ మెరిటైమ్ సెక్యూరిటీ అనమాట. మెరిటైమ్ సెక్యూరిటీ మీద వీళ్ళు వర్క్ చేస్తారు అండ్ రీజనల్ థ్రెట్స్ మీద కూడా ఫోకస్ చేస్తారనమాట. ఓకే, ఈ మీటింగ్లో మేజర్గా సమ్ కీ ఏరియాస్ మీద ఒక 5 పిల్లర్స్ మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఒకటి మెరిటైమ్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద, టెర్రరిజం కౌంటర్ చేయడం, రాడికలైజేషన్ని కౌంటర్ చేయడం, ట్రాఫికింగ్ని కౌంటర్ చేయడం, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఓన్లీ మెరిటైమ్ కాకుండా కొన్ని అదర్ ఇష్యూస్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆల్సో. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద కోఆపరేషన్, ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, కెపాసిటీ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అజిత్ దోవల్ గారు హీ వాజ్ హోస్టింగ్ దిస్ పర్టికులర్ మీటింగ్. 7th మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఢిల్లీలో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ హూ ఆర్ ద మెంబర్స్ అని అంటే ఇన్ దిస్ పర్టికులర్ కాన్క్లేవ్, సో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మౌరీషియస్, సీషెల్స్ అండ్ బంగ్లాదేశ్. ఓకే, సో గెస్ట్ కంట్రీ వచ్చేసి గెస్ట్ కూడా వచ్చారు, మలేషియా వాజ్ అ గెస్ట్ కంట్రీ, వి ఇన్వైటెడ్ ఇట్. ఓకే, ఈ మీటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ ఓషన్ అనేది స్ట్రాటజిక్ కాంపిటేటివ్ పాయింట్గా మారుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నిటిని ట్యాకిల్ చేయడానికి ఇలాంటి కోఆపరేషన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకు అవసరం. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో and this particular article. With this we have completed all the important articles from today's newspaper. I hope you have enjoyed, I hope you have gained something. So మీరు లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే and give your feedback in the comment box and let's meet in the next class. Until then, take care, bye bye and keep smiling. All the best.